నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మన సనాతన ధర్మంలో రకరకాల మాటలు మనం వింటూనే ఉంటాము. ఎలా ధర్మాన్ని ఆచరించాలో కూడా పెద్దవాళ్ళు మనకి మన పెంపకంలోనే అది వచ్చేస్తుంది. మళ్ళీ దానికోసం ప్రత్యేకమైన క్లాసులంటూ ఏముండవు. ధర్మో రక్షతి రక్షితః. ఇది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేది వింటూ ఉంటాం. కానీ ఏమిటండి ఉపయోగం? ధర్మంగా మేము ఉన్నాం. నిజంగా ఎవరికీ చీమకు కూడా అపకారం చేయకుండానే మేము బ్రతుకుతున్నాం. అయినప్పటికీ బోలెడన్ని కష్టాలు. అధర్మంగా ఉన్నటువంటి చూస్తూనే ఉన్నాంగా సమాజంలో అధర్మ పరులు ఎలా ఉన్నారో, ఎలా రాజ్యం ఏలుతున్నారు, ఐహిక సుఖాలు ఎలా అనుభవిస్తున్నారు. ఏమిటి దీనివల్ల ఉపయోగం? ధర్మం పట్టుకోవడం వల్ల కష్టాలు తప్ప నిజంగా మాకు ఎటువంటి సుఖం లేదు అని వాపోయే వాళ్ళు కూడా ఉంటారు. ధర్మాన్ని పట్టుకోవటం ఎంతవరకు ధర్మం? చాలా అద్భుతమైంది. చాలా ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే చాలామంది కీలకం హైందవంలో ఉన్న కీలకమైన క్వెషన్ మొత్తం సారమంతా వచ్చేది మీరు అడిగారనమాట. ఇది ఎక్కడొస్తుందంటే మీకు చాలామంది ఈ కర్మ సిద్ధాంతం తెలియక క్లాసులో 60 మంది ఉంటారు. 60 మందికి సంగీతం నేర్పిస్తుంటే అందరూ కూడా అంత లాలిత్యంగా, అంత శ్రావ్యంగా స్వరం రాదు వాళ్ళకి. గార్ధప స్వరాలు కూడా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ క్లాసులో వీళ్ళు చెప్పేది కాదు. పూర్వజన్మలో ఆ సంగీత సాహిత్యాల్లో వాళ్ళు ఏదైతే ఆరితేరున్నారో, ఈ సోల్‌కి పునర్జన్మ సిద్ధాంతంలో వాసనలని పడతాయి. అవి దాని నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. అంటే మీరు ఈ ఊరు నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్‌ఫర్ అయ్యారనుకోండి. మీరు ఇక్కడ ఏ క్లాస్ దాకా చదివారో ఆ టీసీ తీసుకొని అక్కడికెళ్తారు. అక్కడి నుంచి సెకండ్‌దొస్తుంది. అలాగే మీకు ఏదైనా సరే తీసుకుంటే ఒకే రకమైన జాతకాలున్నాయి ఇద్దరికీ. ఒకే ఫలితాలు రావట్లేదే. మా జ్యోతిష్యం మీద పెద్ద పెద్ద వాళ్ళే ఆర్గ్యూ చేసిందనమాట ఇది. కారణం ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతంలో మీకు ఈ కర్మ ఫలితం అనేది వస్తుందో దానికి అనుగుణంగా వస్తుంది. మీకోసారి చెప్పాను మహారాజ యోగం అంటే ముష్టివాడికే వస్తుంది. హెలికాప్టర్ పైలట్‌కి ఎలా వచ్చిందంటే ఆయనకి ప్రధానమంత్రి వచ్చింది. వీడికేమో సాయిబాబా పూజ చేసేవాళ్ళు పెడతారని మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! అవును. అవును. అలా ఏంటంటే ఈ ధర్మము ఎంతవరకు వస్తుందంటే మీకు జనరల్‌గా ఒక రూ. 1,00,00,000 ఆస్తి ఉందనుకోండి. మీరు ఎవరి దగ్గరో ఒక 5,00,000 10,00,000 అప్పు చేశారు. అప్పు అనేది పాపము, రూ. 1,00,000 పుణ్యం అనుకున్నారనుకోండి. ఈ అప్పు చేసినందువల్ల ఇల్లు, వాకిళ్ళు అమ్మేసుకొని మీరు రోడ్డున పడటం అనేది జరుగుతుందా? పడదు. జరగదు. అదే మీకు రూ. 1,00,000 ఆస్తి ఉంది. మీరు 10,00,000 అప్పు చేశారు. రోడ్డున పడుతుంది. పడతారు. అంటే ఏంటంటే మినిమమ్ కామన్ సెన్స్‌తో మనకు అర్థమయ్యేది. ఎగ్జాక్ట్‌లీ. అందుకనేంటంటే మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతంలోనే ఒకసారి ఎవరో బాధపడి ఏంటంటే వాళ్ళు అంగవైకల్యంగా ఉన్నారు. వీళ్ళేంటంటే అంత బీదగా ఉన్నారు. అరే! మనం ఇంత ఫంక్షన్ చేసుకుంటే అవన్నీ ఎంగిలాకులు లాక్కుని వాళ్ళు పాపం తింటున్నారే. వాళ్ళకి మనం ఏమన్నా చేయగలచా అంటే ఏంటంటే అది ఎబ్బెట్టుగా ఉన్న ఒక దాంట్లో ఏదో ఆలీన ఎవరో చేస్తారు. అమ్మా లక్ష్మీదేవి కరుణించమ్మా అని చెప్పి. లక్ష్మీదేవి మూట పడేస్తుంది. వాడు వెళ్తూ ఇక్కడి నుంచి అక్కడి దాకా కళ్ళు మూసి నేను నడవగలనా లేదా అనుకుని వెళ్తాడనమాట. అంటే ఆ యోగం లేకపోతే అంతే. అది రాదు. అది రాదు. అబ్బదు. అంటే ఏంటంటే ఒకడు కోటీశ్వరుడుగా పుట్టినా, ఒకడు ముఖ్యమంత్రిగా అయినా, లేతే ఒకడు మంచి పొలిటీషియన్‌గా మారినా, లేతే మంచి బిజినెస్ మ్యాగ్నెట్‌గా మారినా, వాడు మంచివాడా, చెడ్డవాడా అనేది ఈ జన్మలో నువ్వు చూస్తున్నావు. బట్ వాడు ఆ స్థాయికి రావాలి అంటే పూర్వజన్మలో చాలా పుణ్యం చేసి ఉంటే, ఇప్పుడు ఆ బేస్ వస్తోంది. ఇప్పుడు ఈ జన్మలో చేసి పుణ్యం ఇంకా చేసుకుంటే దానికన్నా ఉత్తమ గతులొస్తాయి నెక్స్ట్ జన్మలో. రైట్. అలా కాకుండా ఈ జన్మలో దోషాలు చేసుకుంటే, ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో చూస్తే నీకన్నా చాలా భయంకరమైన స్థితిలో వాడుంటాడు. రైట్. సో, వాళ్ళేదో సుఖాలు అనుభవించేస్తున్నారని మనం ఏదో అనటానికి లేదు. అయిపోక్కర్లేదు. ఆ క్యూ పద్ధతిలో వస్తుంది. అంటే మనకి నోటీస్ ఎప్పుడొస్తుందంటే చెప్పాను కదా! రూ. 1,00,000 ఆస్తి ఉండి 10,00,000 లోన్ తీసుకున్నప్పుడు, లోన్ కట్టకపోతే వెంటనే ఇంటికి నోటీస్ వస్తుంది. జప్తు నోటీస్ వస్తుంది. నీకు రూ. 1,00,000 ఉండి 10,00,000 తీసుకుంటే వెంటనే నోటీస్. ఎందుకంటే ఎప్పుడైనా అడిగితే గట్టిగా 5 నిమిషాల్లో క్లియర్ చేయగలడు. అనేది అందుకనే మీకు ఉంటుందిగా. ఎప్పుడైనా సరే లోన్ ఫార్మ్స్ ఫిలప్ చేసినప్పుడు కూడా మీదెంత మీ ఎల్ఐసీలు సాలరీ ఇవ్వండి, ఏమిటి? ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి అంటాడు. వాడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే క్రాస్ చెక్ చేసుకొని, ఇప్పుడు నేను ఒకసారి లోన్‌కెళ్ళా. చేస్తే అది ప్రాపర్టీ మనకి
22 లక్షలకు కొంటుంటే నా దగ్గర ఏమి చిల్లిగా అవ్వలేదు. పెడితే 19 లక్షలు శాంక్షన్ చేశాడు ఆయన బ్యాంక్ ఆయన. బా! అదేంటండి అలా ఎలా చేస్తారు? అందరికి 50% కూడా ఇవ్వట్లేదంటే, మేము ప్రీవియస్ హిస్టరీ చూస్తామండి. ప్రీవియస్ ఆయన లోన్ తీసుకునే డొమెస్టిక్ లోన్ గాని, హౌసింగ్ లోన్ గాని, లేదన్నా కార్ ఎట్లా లోన్ గాని క్లియర్ ఏదైనా చేశారు? తీసుకుంటే, హ్మ్. అది 2 నెలలకి, 3 నెలలకి వాయిదాలు కడుతూ, ఎప్పుడో నోటీస్ ఇచ్చినప్పుడు కడుతున్నాడా? లేతే ఏ నెలకి ఆ నెల సిస్టమాటిక్‌గా ఉన్నది కడుతున్నాడా? ఎక్సెస్ కడుతున్నాడా? దీన్ని బట్టి మాకు హైరార్కీగా ఆయన మీద ఉన్నటువంటి మాకు కాలిక్యులేషన్స్ వస్తాయి. దాన్ని బట్టే మీకు ఏదో సినిమాలో కూడా చూపిస్తారు. హ్మ్. ఫోన్ కాల్స్ ఎవరికొస్తాయంటే, హ్మ్. ఎవరికైతే సర్ప్లస్ అమౌంట్ ఉంటే మీకు లోన్ కావాలా? లోన్ కావాలా? లోన్ కావాలని ఫోనొస్తాయి. వాడు ఎప్పుడైతే డెబిట్‌లోకెళ్ళిపోయాడో ఆటోమేటిక్‌గా సిస్టమ్ కాలిక్యులేట్ చేసి ఇంక వాడెవడు లోన్ ఇస్తాను ఎవరు వాడి దగ్గరికి రారు. ఓహో! ఈ కాల్స్ అయిపోవాలంటే ఇలా చేయాలన్నమాట. చెయ్యాలి. కాల్స్ చంపేస్తున్నాయండి బాబు. రైట్. హ్మ్. అందుకనేంటంటే ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ డేటా అంతా హ్మ్. కూడా అన్నీ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి, అది కర్మలో కూడా సేమ్ అదే సిస్టమ్. మీకంటే లౌకికంలో చెబితే అర్థమవుతుందని చెప్పాను యాహ్! కాబట్టి, యాహ్! అందుకనంటే మనం చేసే ఏ కర్మ కూడా హ్మ్. తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. హ్మ్. కాకపోతే ఆ ఇచ్చిన దాన్ని ఇప్పుడు నాకు, ఇంకో అతనికి అందరికీ సీనియర్ అసిస్టెంటో, జూనియర్ అసిస్టెంట్ లేతే ఒక బ్యాంక్‌లో ఎంప్లాయో లేతే ఒక పోస్ట్ ఇచ్చారంటే, పూర్వజన్మ కృతామగా ఆ పోస్ట్‌లో కూర్చోబెట్టారు. ఆ పోస్ట్‌లోకొచ్చిన తర్వాత వీడు సేవ చేస్తున్నాడా? 10 మందిని ఏడిపించి సంపాదించుకుంటున్నాడా? అనే దాన్ని బట్టి నెక్స్ట్‌ది డిసైడ్ అవుతుంది. హ్మ్. కానీ ఆ డిసైడ్ అవ్వడానికి కొంచెం టైం టైం పడుతుంది. పడుతుంది. రొటీన్‌గా సీరియల్‌లో రావాల్సింది ఏదైనా అంతే. సరే. ఇన్‌స్టంట్ మ్యాగీ లాగా ఇప్పుడు చేసాడు కదా! అని ఇప్పుడు ఇచ్చాడు స్వామి కూడా. కానీ దాంట్లో గూడా ఒక ధర్మం అయితే ఉంది. అచ్యుత్కటై పుణ్యపాపై ఇహమేవ ఫలముచ్యతే హ్మ్. అన్నారు. అంటే అత్యంత పాపం గాని, అత్యంత పుణ్యం గాని చేస్తే మటుకు అప్పటికప్పుడే ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తారు. ఈ జీవితంలోనే ఇహమేవ ఈ భూమి మీద నుంచి వాడు చనిపోయే లోపే వాడికి అత్యంత పుణ్యం గాని, అత్యంత దుర్మార్గమైన పని గాని చేసినప్పుడేంటంటే ఎట్లా కన్సిడర్ చేస్తారు? అత్యంత పుణ్యం ఏది? అత్యంత పాపం ఏది? మీకు ఆయన మీకు చెప్పారు గదా! 100 తప్పుల వరకు క్షమిస్తాను శిశుపాలుడిని శిశుపాలుడిని. కృష్ణుడు. హ్మ్. అంటే ఏంటంటే, వాడేదో పక్క రాజ్యంతో కొర్రీబడో, లేతే అధికారం కోసమో, లేతే రాజ్యం కోసమో పోరాడితే అది అత్యంత పాపం కాదు, పుణ్యం కాదు. భీష్మాచార్యులు లాంటి వాడిని, కృపాచార్యులు లాంటి వాడిని, పెద్ద పెద్ద వాళ్ళని, అందరూ గౌరవించి మొక్కాల్సిన శ్రీకృష్ణుడిని, ఎవరైతే ధర్మంగా బతుకుతున్నారో, ధర్మంగా బతుకునే వాళ్ళని ఇబ్బంది ఒక పెడితే. ఒక మాట అంటే మనకి టక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. వస్తుందప్పుడు పాపకర్మ. ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించేస్తాం వస్తుంది. అప్పటికప్పుడే. అప్పటికప్పుడే. సో, ధర్మాన్ని ఆచరించే వాళ్ళతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాలి. బిహేవ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఇది వాళ్ళతో ఉంటే కుదరదు. 100% మామూలుకి దానికేంటంటే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇదే తప్పు వీడితో చేస్తే ఉండే తప్పు వేరు. ఒక పతివ్రతతో బిహేవ్ చేసేటప్పుడు చేసే తప్పు వేరు. హ్మ్. వేరే వాళ్ళతో చేసేటప్పుడంటే అదే కార్యక్రమం వీళ్ళతో చేస్తేనో, వాళ్ళతో చేస్తేనో చాలా వేరియేషన్‌లో డిఫరెన్స్. భస్మం అయిపోతుందన్నమాట కర్మ. మనం చేసే పుణ్యకర్మ అంతా కూడా హ్మ్. అదయిపోతుంది. చాలా అద్భుతంగా తెలియజేశారండి. చాలా నిజంగా అంటే అర్థమయ్యే విధానంలో. అర్థమయ్యే విధంలో. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే.